ఇదిగో ఈ వృద్ధురాలు పాపం పెన్షన్ కోసం ఎదురు చూస్తుంది. పాడేరు మండలం చింతల వీధి. ప్రతి నెల వాలంటీర్ ఇంటికి వచ్చి ఇచ్చేవాడట. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, దీనికి ఎవరు లేరు, ఆ పెన్షనే ఆధారం. ఏం పేరమ్మ నీ పేరు? మాలేశ్వరమ్మ. ప్రతి నెల ఎవరు ఇచ్చేవారు నీకు పెన్షను? బోన ఇచ్చేవాడు, తెచ్చింటికి తెచ్చిచ్చేవాడు బాబు. మరి మీకు 2 నెలల నుంచి ఇబ్బంది పాపం. ఇబ్బంది నిలబడలేని కూకోలేను బాబు, ఎలాగొచ్చి కూకున్నాను. మరి ఇప్పుడు ఎలాగ డబ్బులు లేవు, ఇప్పుడు మరి అందలేదు, ఎలాగ ఏం చేయాలి? ఏడు చేస్తాను బాబు. ఇప్పుడు ఎలాగా మరి ఇంటికి వెళ్ళగలుగుతావు? ఇంటికి వెళ్ళగలవా? అలాగే కర్ర పట్టుకొని మెల్లిగా నడుస్తాను బాబు అక్కడికి, ఆ పోయిన గోడల్లో. నీకు ఎవరు లేరా? ఎవరు లేరండి, అందరూ చచ్చిపోయారు. నీకు జగన్ గారు ఒక్కరే నీకు ఉన్నారు? ఎవరున్నారు నీకు? ఒక కూతురు మనవరాలు ఉంది, కానీ వాళ్ళు బతకాలి. కాదు, ఇప్పుడు నీకు ప్రతి నెల ఆదుకుంటుంది ఎవరు? ఎవరు ఆదుకుంటున్నారు ప్రతి నెల? జగనే ఇస్తున్నాడు. మళ్ళీ ఎవరికి ఓటేస్తాను? జగన్కి వేస్తాం బాబు. ఇంతంత గంజి పోతున్నాడు, కష్టపడలేదు, మరి జగన్కి అయ్యారు కదా. వాళ్ళందరూ పాపం తెచ్చిచ్చేవాడు, అది కూడా ఇంటింటికి తెచ్చిచ్చేవాడు. ఇప్పుడు ఎవరు లేరు బాబు, దిక్కు లేదు. ఇప్పుడు ఎలాగ మేము తిరగలేము, చేయలేము. మరి ఇలా ఎవరు చేశారు ఇదంతా? ఏం బాబు, మాకు ఏడు తెలుస్తుందండి, మేము చదువుకున్నాం చిన్నప్పుడు. మరి చిన్నప్పుడు చదువుకోవాలి కదా, ఎవరు చదువుకోద్దన్నాడు? అప్పుడు మా చదువులు అవి లేవు బాబు. అనకూడదు కానీ టీవీలు అమ్ముకొని బతికేవాడు. నిజంగా నువ్వు టీ అమ్మావా? ఎక్కడ అమ్మావా నువ్వు? అదే అక్కడే, అదే పోయింది వరసలు పడి గాలికి ఉన్నది. మరి ఇప్పుడు పెన్షన్ అందిన వరకు ఏం చేస్తావు? అప్పు చేస్తావా? ఎక్కడ చేస్తాను బాబు, ఎవరెవరా? నా దగ్గర 100 రూపాయలు ఉంచుకో, సరదాగా మనవాడు అనుకొని తీసుకో. ఆ పెన్షన్ ఇచ్చిన వరకు నువ్వు ఎక్కడికి తిరక్క, వాళ్ళే తెచ్చిస్తారులే. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఒంట్లో బాగాలేదంటున్నావు కదా, నా మాటని రేపు ఆ పంచాయతీ సెక్రటరీ గారికి ఎవరికి నేనే చెప్తానులే, ఇది 80 సంవత్సరాలు దాటిపోయాయి కదా, ఏదో చెయ్యండి పాపం, నడలేదు నేను చెప్తాను. ఓకేనా? ఇంకేటి సంగతి అయితే మరి వెళ్తానే.